మత విశ్వాసాల ప్రకారం సూర్య భగవానుడిని ఆరాధించేందుకు రథసప్తమి ఎంతో అత్యుత్తమైనదిగా పండితులు చెబుతారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో రథసప్తమి ఎప్పుడొచ్చింది, సూర్యుని ఆరాధనకు శుభ సమయం ఎప్పుడొచ్చిందో తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం అచల సప్తమి లేదా రథసప్తమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని రథ ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజు సూర్య భగవానుడికి అంకితం ఇవ్వబడింది. ఎందుకంటే సూర్యుడిని కనిపించే ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు. ప్రతి మాసంలో వచ్చే సప్తమి కన్నా మాఘ మాసంలో శుక్లపక్షంలో వచ్చే అచల సప్తమి రోజున సూర్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున సూర్యనారాయణకి పూజించడం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. పురాణాల ప్రకారం రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం, దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మకర సంక్రాంతి తర్వాత రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆదాయం పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతారు. ఎందుకంటే మకర సంక్రాంతి వేళ సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. రథసప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజుగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా రథసప్తమి వేళ పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కశ్యప మహర్షి, అతిథి దేవి దంపతులకు సూర్యదేవుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజే రథసప్తమి. ఈ పవిత్రమైన రోజున పవిత్రమైన నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున తలపై 7 జిల్లేడు ఆకులను ఉంచుకొని నీటితో తలస్నానం చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్షంలో సప్తమి తిథి 4 ఫిబ్రవరి 2025 ఉదయం 7:56 సప్తమి ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి 5, 2025 తెల్లవారుజామున 5:29 ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయంలో వచ్చే తిథిని పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఫిబ్రవరి 5న బుధవారం ఉదయం సూర్యోదయ సమయం 6:36 కంటే ముందే సప్తమి తిథి ముగుస్తుంది. అందుకే ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి జరుపుకుంటారు. రథసప్తమి రోజున స్నానం చేసిన అనంతరం సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసి సూర్య భగవానుని ఫోటోను ఉంచాలి. ఆ చిత్రపటానికి గంధం, కుంకుమ పెట్టి ఎర్రని రంగు పువ్వులతో అలంకరించాలి. నువ్వులు, బెల్లం కలిపి సూర్య భగవానునికి పూజించాలి. కొబ్బరి పువ్వుల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. పద్మపురాణం సూర్యోదయం సమయంలో సూర్య భగవానునికి ఈ విధంగా జపిస్తూ స్నానం చేయాలి. ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం మార్తాండ నమః అనే మంత్రాలను జపించాలి. వీటితో పాటు మరికొన్ని మంత్రాలను జపించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది. యదా జన్మకృత్యం పాపం మయా జన్మసు జన్మసు తన్మీ రోగంచ శోకంచ మాకరీహంతు సప్తమి ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జ్ఞానేత ఏ పునః సప్తవిధం పాపం స్నానాంనే సప్త సప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరిమాకరి సమాప్తి.